హాయ్ అండి. ఈరోజు న్యాచురల్ టిప్ కింద పసుపు ఎలా యూజ్ చేస్తాము అన్న దాని గురించి చెప్తానమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది పసుపు యాంటీబయాటిక్ అని చెప్పి. ఇది మెడిసిన్ లాగే కాకుండా మనం బ్యూటీ ప్రొడక్ట్స్ కింద కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం రాసుకుంటారు కదా పసుపు చందనం, లేదు అంటే పసుపు పాలమేగడ, లేదు పసుపు పెరుగు, పసుపు వెన్న, ఇలా కూడా రాసుకుంటారు కదా. లేదు అవేవి కాకపోయినా సింగిల్ పసుపు అయినా కానీ చాలా వరకు రాసుకుంటారు కదా. దానివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు పాలమేగడ, పెరుగు, వెన్న ఇవేవి వేయకపోయినా అట్లీస్ట్ సింగిల్గా పసుపు రాసుకున్నా కానీ మీ బాడీకి చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే చాలా వరకు అనుకుంటారు పసుపు రాసుకుంటే బ్లాక్గా కనిపిస్తాము, ఇంకా డార్క్గా కనిపిస్తాము అని చెప్పి. కానీ అదైతే నిజం కాదు. ఒక 2 days మాత్రం మీకు డిఫరెంట్ లుక్ వస్తుంది, అంతేగాని మీ బాడీ కలర్ అయితే చేంజ్ అయిపోదు. కానీ ఇది అలాగ 1 week వరకు కొంచెం అలా యూజ్ చేశారనుకోండి, అప్పుడు మీ బాడీలో మీకే అంటే మీ ఫేస్లో మీకే ఇది అంటే డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అంటే పసుపు రాయకముందు ఎలా ఉందో, పసుపు రాసిన తర్వాత ఎలా ఉందో మీకు తెలుస్తుంది అనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం యూజ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ పసుపు రాయడం వల్ల యూజ్ ఏంటి అంటే మీకు పిగ్మెంటేషన్ మచ్చలు కానీ లేదంటే పింపుల్స్ కానీ రావు. తర్వాత బాడీ నుంచి స్మెల్ రాదండి. మెయిన్ దాని గురించి మాత్రం నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. బాడీ నుంచి ఎలాంటి స్మెల్ రాదనమాట. స్వెట్ స్మెల్ కానీ లేదంటే అండర్ ఆర్మ్స్ స్మెల్ కానీ అలాంటివి ఏవీ రావు. చాలా చాలా నీట్గా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది దురదలు లాంటివి కానీ అలాంటివి ఏవీ రావు. చూడండి నెక్ దగ్గర ఉండే మచ్చలు ఉంటాయి చూడండి, అలాంటివి కూడా ఏముండవు. అంటే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, అలాంటివి కూడా క్లియర్ అవుతాయి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఎవ్రీడే నైట్ అయితే రాసుకుంటానండి.